కళ్ళు ఫైల్లో పెట్టుకుని నడుస్తున్నావా? మీరు ఫోన్ పౌచ్ లో పెట్టుకుని వస్తున్నారా? ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు మనమే తగులుతామేంటి? మీరు ఇనుప ముక్క అయితే నేను అయస్కాంతమా? చూసి నడవటం నువ్వు నడక నేర్చుకున్నప్పటి నుంచి నేర్చుకోలేదా? నేను స్కూటీ ఎక్కి లైట్ వేసి హారన్ కొడుతూ వెళ్ళినా బైక్ వాడు లైట్ వేసుకోకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వచ్చి నాకే డాష్ ఇస్తాడు. నాకే ఎందుకలా జరుగుతుంది? నువ్వు బైక్ వాడిని అన్నావా నన్ను అన్నావా? మిమ్మల్ని అంటే ఊరుకుంటారా? ప్రతిసారి ఇదే తంతు. నువ్వెప్పుడు మారతావు? చిన్నప్పుడు వేరేలాగుండదాన్ని, మారిపోయాకే మీనాలాగా తయారయ్యాను. మీనా వింటే నానా బూతులు తిడుతుంది. ఇంకెప్పుడు నీ గ్లామర్ సీక్రెట్ బయటికి చెప్పుకో. థ్యాంక్స్. దిష్టి తగులుతుందనా? మొహం పగులుతుందని. వెళ్ళొద్దంలో చూసుకో. అయినా ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమీ అనుకోవట్లేదు. అవును, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. నేను ఎదురొచ్చాను కదా, సక్సెస్ అవుతారులేండి. నువ్వు ఎదురొచ్చావు కనుకే డౌట్గా ఉంది. ఇంతకీ నీ చేతిలో ఫైల్ ఏంటి? ఇదా? ఇది ఒక ఫైల్. ఒక ఫైల్ అంటే 2 ఫైల్స్ లో సగం అన్నమాట. నీ తింగిరి బింగిరి ఆన్సర్లు కాదు నేను అడిగింది. అందులో ఏముంది? ఏముంటుంది? మహానటిమణి చేతిలో అయితే ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ఒక పెన్ ఉంటుంది, లేదంటే డైలాగ్స్ పేపర్ ఉంటుంది. ఆడిషన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. అర్జెంటుగా ఆడిషన్స్ కు వెళ్ళాలి. ఏమండి, మీ చరణ దాసునండి, మీ పాద దాసునండి, పతియే ప్రత్యక్ష దైవమని నమ్మే పతివ్రతనండి. యావడా వింటున్నారా? అయిపోయింది. ఇంతకు ముందు వారానికి ఒకసారి బ్యూటీ పార్లర్ కి వెళ్లేదాన్ని. ఇక రోజు బ్యూటీ పార్లర్ లోనే ఉండాలి. ఎందుకు? నేను నువ్వు పని చేయాల్సింది అక్కడేగా. మన మొహాలకు మేకప్ వేసుకోవడం తప్ప ఇంకొక పని చేత కాదు. మనమైనా నయం, వీళ్లకు ఏజే చెప్పింది చేయటం తప్ప సొంతంగా ఏ పని చేత కాదు. అది ఇప్పుడే కదా అర్థమైంది. ఏజే మనల్ని క్షమించడు. భాను ఏదో అందని పౌరుషానికి పోయాం గాని భాను అన్నది నిజమే. మన వాళ్లకు సొంత కాళ్ల మీద నిలబడ్డం రాదు. మనం నిలబెట్టాలనుకుంటే ఏం లాభం? అనవసరంగా మీతో చేరాను. ఎక్కడో సౌదీలో ఉన్న మా ఆయన మీద కూడా ఈ ఎఫెక్ట్ పడేలా ఉంది. మీరు తిప్పిపోవడం ఆపేస్తారా? అయ్యో సారీ బాబు గారు, టెన్షన్ అలా మాట్లాడించింది. అవును, నాతో కూడా టెన్షనే మాట్లాడించింది. పరిగెత్తుకుంటూ వచ్చాను కానీ వీళ్ళెక్కడున్నారో తెలియట్లేదే. ఫోన్ చేద్దాం. ఈ భాను ఫోన్ చేస్తుంది. ఈ భాను నోరు జారడం వల్లే ఇంత దాకా తెచ్చుకున్నాం. ఎప్పట్లో ఉంటే ఏంటి మనందరం డేంజర్ లో ఉన్నామని భాను మెసేజ్ పెట్టింది. అంటే భానుకి తెలిసిపోయిందా? బాగా అయింది అని ఎగతాళి చేయడానికి ఫోన్ చేస్తుందా? వీళ్ళు నాకు రిప్లై ఇచ్చేలా లేరు. కనీసం వీటిని ఫోటో తీసి పెడితే అయినా అర్థమవుతుంది.
ఇవేంటి? ఓ మై ప్రభాస్, ఇవెక్కడివి? ఇప్పుడు ఆ పేపర్స్ ని ఏజీ చూసే ఉంటాడు. 3 కోడళ్ళు, 2 కొడుకులు ఇవాళ ఏజీ అరుపులతో చచ్చారే. రోడ్డును పడేస్తాడు. ఎలా ఎలా కాపాడాలి వాళ్ళని? ఈ భాను ఇలా మెసేజ్ పెట్టింది అంటే మనందర్నీ ఏజే ముందు దోషంలా నిలబెట్టడానికే. అయ్యో, వీళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇది సిటీలోనే బిజీగా ఉండే సెంటర్లో ఏజే రెస్టారెంట్ తెరవాలని మా ప్లాన్. ఆ బడ్జెట్, ప్లాను, కొటేషన్ అంతా రెడీ చేసి ఉంచాను. మీరు చెక్ చేసి అప్రూవల్ తీసుకొస్తే ఎనీథింగ్ రాంగ్? ఎవ్రీథింగ్ రాంగ్. ఇవి వేరే ఏవో డాక్యుమెంట్స్లో ఉన్నాయి. డామిట్, ఇవెలా మారిపోయాయి? లాభం లేదు. ఇది మనం దాచిపెడితే మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది. అవును. ఏజీకి ఎవరో చెప్తే తెలియడం కంటే మనమే నిజం చెప్పి సరెండర్ అయిపోవడం మంచిది. అదే కరెక్ట్. బాను చెప్పినా, ఫైనాన్షియర్ చెప్పినా, బ్యాంక్ మేనేజర్ చెప్పినా ఏజే మనల్ని క్షమించడు. మనమే చెప్పేస్తే, పొరపాటు ఒప్పేసుకుంటే క్షమించే ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ క్షమించకపోతే? చెప్పినా క్షమించకపోవచ్చు. మనం చెప్పకుండా దాచామని తెలిసినా క్షమించకపోవచ్చు. కాబట్టి దాచడం కంటే చెప్పడమే కరెక్ట్. మనకు కనీసం గిల్టీగా ఉండదు. అవును. మీరేం మాట్లాడరేంటి బావగారు? నేను దక్షిణ ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక బ్లాంక్ అయిపోయాను. ఇంటికి వెళ్లాలంటేనే ఎంబారెసింగ్గా ఉంది. ఏజేతో ఉన్నప్పుడున్నంత ధైర్యం, సెక్యూరిటీ ఏజేతో లేనప్పుడు మనలో లేదు. గమనించారా? జయమా, జయమా. ఏమిటేజీ? ఏది? ఎవరు? ఆ బేకారి ఎక్కడా? తెలీదు. ఏమైంది? ఏం చేసింది? ఏం చేసిందా? రాని చెప్తాను. ఓ మై ప్రభాస్,
హిట్లర్ ఫోన్ చేస్తున్నాడంటే ఆ పేపర్స్ ని చూసేసే ఉంటాడు. హలో. ఏ బేకరీ, ఎక్కడున్నావు? బయట బయట. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఈ కోపం కొడుకుల మీద, నా మీద? ఈ పేపర్స్ మారినందుకు కోపమా? అసలు ఎందుకింత సీరియస్గా ఉన్నాడు? ఏమైంది ఏజే? ఏమైందా? నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆ బేకారీ వల్ల మారిపోయి మంచి డీల్ మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. ఆ చెత్త ఏంటో నువ్వే చూడు. భాను దగ్గర ఈ పేపర్స్ ఏమిటి? అసలు ఏం పేపర్స్ అవి? నిజంగా ఇవి చెత్త పేపర్సే జయమ్మ. ఇంటికి రప్పించాలి. అసలు ఎక్కడున్నారో? ఎవరు? దక్ష. చిత్రకి కాల్ చేస్తాను. అయ్యో, ఆ అక్క నాకు చేస్తుంది. కట్ చేసి. దక్షక నాకు కాల్ చేస్తుంది. ఎంతమందికి కాల్ చేస్తుందంటే మ్యాటర్ చాలా సీరియస్ అయినట్టుంది. నేనేమో వీళ్ళని సేవ్ చేద్దామని ఫోన్ చేస్తుంటే వీళ్ళేమో నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వీళ్ళింటికి రాకపోతారా? హలో, ఏజే అక్కడున్నాడా? ఓకే ఓకే ఓకే. ఏజే రెస్టారెంట్లో లేడంట, ఇంటికొచ్చేసాడంట. ఫోన్లు చేయొద్దు. ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయొద్దు. ఏదైతే అదైంది. నేరుగా వెళ్ళి ఏజే ముందు తప్పు ఒప్పుకుందాం.
ఏంటి అక్కడే ఆగిపోయారు? రండి. వీళ్ళు ఏజేకి అబద్ధం చెప్పలేక ఎక్కడ నిజం చెప్పేస్తారు. సారీ ఏజే. రియల్లీ సారీ. మీ ముందు నిలబడ్డానికి కూడా మాకు మొహం చల్లడం లేదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని మీరు అంత తప్పు మీరేం చేశారు? ఏం లేదులే. ఏజే మీకోసం ఎంత ఆలోచిస్తారో ఇప్పటికైనా అర్థమైంది కదా. లేదక్క, మేం నిజంగానే తప్పు చేశాము. అవునేజే, మన బిజినెస్ మనకుండగా మరో బిజినెస్ కోసం ట్రై చేయడం మా పొరపాటే. ఇక నుంచి బుద్ధిగా మన బిజినెస్ చూసుకుంటాం. మీరేం చెప్పినా చేస్తాం. వీళ్ళకి విషయం చెప్పకుండా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పంపించడం వల్ల అక్కడికి వెళ్ళాక నిజం తెలిసి ఉంటుంది. వీళ్ళ కోసం నేను ఎంత ఆలోచిస్తున్నానో తెలిసి రియలైజ్ అయి ఉంటారు. మీరు సైలెంట్గా ఉంటే మాకు ఇంకా టెన్షన్గా ఉంటుంది ఏజే. మీ మనసులో ఏముందో చెప్పకపోతే అలా? మీకేం కావాలో అది మీరే చూసుకుంటారని. అవును, అందుకే బ్యాంక్కి పంపించారు. లోన్ ఇవ్వమని బ్యాంక్ మేనేజర్తో చెప్పారు. ఇప్పటికైనా మీరు ఏజే ఏంటో తెలుసుకున్నారు. సంతోషం. అందరూ లోపలికి పదండి, పదండి. మీరు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు, కానీ మేమే అర్థం చేసుకోలేదు. అందుకే తొందరపడి. మీరు తొందరపడి చేసిందేమీ లేదు. ఏజే పేపర్స్ ని భాను మార్చేసిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మీరు రండి ముందు. ఆగు దక్ష. వీళ్ళు చెప్పాలనుకుంటున్న దానికి మనం అనుకుంటున్న దానికి సంబంధం లేదనిపిస్తుంది. అవునా? అయిపోయింది. అంత ప్రాపర్టీ ఏజీకి తెలియకుండా కొన్నందుకు అందరినీ గెంటేస్తాడేమో. అసలు మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? నేను చెప్తాను మిస్టర్ ఏజే. మీరెవరు? నేను ఒక ఫైనాన్షియర్ని. మీకు మా ఫ్యామిలీకి ఏంటి సంబంధం? మీ కొడుకులు నా దగ్గర 3 కోట్లు అప్పు చేశారు.